ఏపీకి రెమాల్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారనుంది. బంగ్లాదేశ్ కేపుపురానికి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో బెంగాల్ సాగర్ ఐలాండ్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలపడుతోంది. ఈ అర్ధరాత్రికి తీరం దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఈ నెల 27 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే తెలంగాణ మీదుగా ఆవర్తనం, కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో పలు చోట్ల చెదురుమదురు వర్షాలు, 1-2 చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అనేక పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అనంతపురంలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో భారీగా పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.